was so unfortunate, so unnecessary. Hi, hello. Good morning. कैसे हो आप ఎట్లున్నారు అందరూ? I hope you guys are all doing absolutely great and good. So, ఈరోజు లేచేసరికి 8:30 అయిపోయింది. సో అలానే ఈరోజు లెగ్ వర్కౌట్ ఉండే కొంచెం అటు ఇటుగా ఉంటుంది డే అంతా నాకు. సో ఉదయాన్నే లేచి మన రిచువల్స్ మనం పాటించి హాట్ వాటర్ అయితే కంపల్సరీ కాబట్టి హాట్ వాటర్ అయితే తాగేసాం. మీ ఆఫ్టర్ టేకింగ్ 1 sip of hot water. వావ్ సో ఈరోజు బ్లాక్ కాఫీ అయితే లేదు, బట్ ఎలక్ట్రోలైట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే లెగ్ డే రోజు నాకు హెవీ డిహైడ్రేషన్ అయిపోతుంటుంది. సో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. మేక్ షూర్ మన ఎలక్ట్రోలైట్స్ స్టేబుల్గా ఉండాలని చెప్పి ఎలక్ట్రోలైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక బాటిల్ షేకర్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక ట్యాబ్లెట్ వేసుకొని మీరు షేక్ చేసుకొని అందులో 1/3 ఆఫ్ వాటర్ వేసుకొని షేక్ చేసుకొని బాగా షేక్ చేస్తే మీకు అది మిక్స్ అయిపోతుంది. సో దాని తర్వాత ఓపెన్ చేస్తే మీకు పాప్ సౌండ్ వస్తుంది. సో తాగేయడమే. మీరు 1/3 వేసుకుంటే లెమన్ ఫ్లేవర్ వస్తుంది, లేదా ఎక్కువ వేసుకున్నారంటే ఇట్ గివ్స్ యూ టానిక్ టేస్ట్. సో దాని తర్వాత ఇంకా అది తాగేసి షూస్ అవి వేసుకొని మా అమ్మకి బాయ్ చెప్పేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో జిమ్కి అయితే వెళ్ళిపోయినాం జల్దీనే. సో ఇక్కడ మీకు ఒక బాడీ బిల్డర్ కనిపిస్తున్నారు కదా, హీస్ మై ఫేవరెట్ బాడీ బిల్డర్ బై ద వే, ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్. సో లెగ్స్కి వచ్చేసి నాకు టామ్ బ్లడ్స్ అంటే ఇష్టం, అప్పర్ బాడీకి వచ్చేసి ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ అంటే ఇష్టం. సో లెగ్ డే అని చెప్పినా కదా, దోస్ ఆర్ మై లెగ్స్ ఆఫ్టర్ వర్కౌట్. సో ఈరోజు లెగ్ ప్రెస్ 80 kgs ఉండే. సో నా లెగ్ వేరియేషన్స్ వచ్చేసి వెరీ సింపుల్గా ఉంటాయి. వాటి స్ప్లిట్ కావాలంటే మీకు చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తా. సో సుమో స్క్వాడ్స్ కూడా కొట్టినుండే. మా దగ్గర స్క్వాడ్స్కి స్మిత్ మిషన్ ఒకటే ఉంటుంది. సో సపరేట్ స్క్వాడ్ మిషన్ అవి ఏమి ఉండదు. సో బార్బెల్కి సంబంధించింది. సో స్మిత్ మిషన్ మీద స్క్వాడ్స్ కొట్టద్దు, సో అందుకే కొట్టలేను. సో స్మో స్క్వాడ్స్ కూడా మంచి వెయిట్ అయితే పడుతుందని చెప్పి నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసిన. సో స్మో స్క్వాడ్స్ కొట్టుండే. సో వర్కౌట్ ఖతం అయిపోయింది. సో కిందకి దిగేటప్పుడు బాధలు చూడాలి. ఈ సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే కింద కామెంట్స్లో తెలపండి. సో దాని తర్వాత ఇంటికి వచ్చి రాగానే లెగ్ డే కదా, ర్యాంప్ ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చాలా ఆకలేసి ఉండే. వితౌట్ ఎనీ ఫ్రెష్ అవ్వకుండా తినేయడం అయితే జరిగింది. సో ఫ్రెష్ అయ్యి ఈరోజు మంచి కిక్యాజ్ అవుట్ఫిట్ అయితే వేసాం విత్ బ్లాక్ ట్యాంక్ టాప్ అండ్ బ్లూ కలర్ లూజ్ ఫిట్ కార్గోస్ అనమాట. సో ఇట్లాంటి ట్రిప్ మీద మంచి ఫోటోషూట్ పడితే ర్యాంప్ ఉంటుంది కదా. సో మేక్ షూర్ యూ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, అక్కడ అప్లోడ్ చేస్తా అని. సో ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ మా చెల్లి మా ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్తున్నారంటే వాళ్ళని సినిమా థియేటర్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాను, మా చెల్లిని సపరేట్ బండి మీద. సో వాళ్ళని సినిమా థియేటర్ దగ్గర డ్రాప్ చేసి నేనైతే ప్యాంతలూన్స్కి వెళ్ళిపోయాను. సో ఒక 1 weekలో మన బర్త్డే అయితే వస్తుంది. సో షాపింగ్ చేయడానికి. సో ప్యాంతలూన్స్లో కలెక్షన్ అయితే బాగుంది. దే కెప్ట్ సమ్ ఆఫర్స్ ఆల్సో. మీరు బీరంగూడ సరౌండింగ్స్లో ఉంటే వెళ్ళండి. ఇట్ వాజ్ నైస్. సూపర్ కలెక్షన్ అని చెప్పలేం కానీ గుడ్, బాగున్నాయి. సో వర్షం ప్లస్ సన్నీగా ఉండే. సో క్లైమేట్ ర్యాంప్ ఉండే. సో అందుకే చిన్న బీరోలు తీసిన. సో దాని తర్వాత ఇంటికి వచ్చి నేను వెంటనే గాడ్ ఫాదర్ సినిమా అయితే పెట్టుకున్నా. ఈ సినిమా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్కి పిచ్ చేస్తాం. ఈ సినిమా మీరు చూసినట్లయితే మీకు హిందీ సినిమా, తెలుగు బైలింగ్వల్ ఒక సినిమా అయితే గుర్తొస్తుంది. ఆ సినిమా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. నా మ్యాక్సిమం సాటర్డేస్ అన్ని ఇలానే ఉంటాయి. వితౌట్ ఎనీ జీరో వర్క్ ఉంటుంది. సో లెగ్ ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటు కాకుండా కాళ్ళు అయి పట్టేసి ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్. నెక్స్ట్ వన్లో కలుద్దాం. లవ్ యూ ఆల్.